హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటీ లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు అయితే వచ్చేసింది జూన్ 4th అనగానే అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. జూన్ 4th పెద్ది మూవీ రిలీజ్ అండి. ఈరోజు పెద్ది మూవీ చూడడానికి ఈరోజు నేను అమ్మ చెల్లి కలిసి వెళ్తున్నాం మూవీకి. సో థియేటర్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బై గైస్. జస్ట్ ఇప్పుడే థియేటర్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది సామల్కోటలో ఉన్న శ్రీ జయలక్ష్మి టాకీస్ థియేటర్ ఇది. గైస్, నేను ఇప్పుడైతే థియేటర్కి అయితే వచ్చేసాను. ఇంకా మార్నింగ్ షో అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫస్ట్ షో. సో వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. మేము ఎప్పుడు మూవీస్కి వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళే వాళ్ళం. అందుకే ఈరోజు కన్ఫామ్గా ప్రీ ప్లాన్ చేసుకుని మరి హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాం పెద్ద మూవీకి. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫస్ట్ షో అయితే అవ్వలేదు. మేము హాఫ్ అన్ అవర్ ముందు వచ్చేసామని చెప్పాం కదా, అప్పుడైతే ఎవ్వరు రాలేదు జనాలు. కరెక్ట్గా షో స్టార్ట్ అయ్యే టైంకి అయితే అందరూ ఒక్కటేసారి వచ్చేసారు. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడే షో ఇంకా అయితే స్టార్ట్ కాలేదు. ఈగర్లీ వెయిటింగ్ మూవీ కోసం. షో అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయింది గైస్. చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ ఉంది. ఆ క్రికెట్ ఆడడం కానీ, చరణ్ సార్ యాక్టింగ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లో సాంగ్ కూడా రై రై రారా సాంగ్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ పెద్ద మూవీలో చరణ్ సార్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆయన హెయిర్ స్టైల్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. అండ్ ఆ సాంగ్లో రామ్ చరణ్ సార్ గ్రేస్, స్పీడ్, ఎనర్జీ లెవెల్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ అచ్చయ్యమ్మ జాన్వీ కపూర్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటర్వెల్. సో ఈ గ్యాప్లో మేము ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసా ఇవన్నీ తెచ్చుకొని తింటున్నాము. మేము అలా తింటూ ఉండగా సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయింది. అది చూసి ఎలా ఉందో మీకు తర్వాత చెప్తాను గైస్. అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మూవీ ఎలా ఉన్నది ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. హే గైస్, ఐఎమ్ బ్యాక్. నేనైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. థియేటర్ దగ్గర ఉన్నప్పుడే నేను చెప్దాం అనుకున్నాను మూవీ ఎలా ఉంది, మూవీ స్టోరీ ఏంటి ఇవన్నీ. థియేటర్లో మూవీ చూస్తున్నంత వరకు బాగానే ఉంది. లోపల ఏసీ ఉంటుంది కదా. వన్స్ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలిసింది బయట ఎండలు మామూలుగా లేవు అసలు. నాకు ఇంకా చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్దాంలే అని ఇంకా అక్కడ చెప్పలేదు. సో ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను అవన్నీ. పెద్ద మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. పెద్ద మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, అంతకు మించి ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్ సార్ అయితే స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారనమాట. లైక్ రెజ్లర్, క్రికెటర్ అండ్ రేసర్ అని. లైక్ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం క్రికెట్ ఆడతారనమాట. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం రెజ్లర్ ఆడతారు. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి రేసర్ అనమాట, రన్నింగ్. మూవీ మొత్తంలో ఎక్కడ చూసినా యాక్టర్ రామ్ చరణ్ సార్ అయితే అస్సలు కనిపించలేదు. ఒక స్పోర్ట్స్ పర్సన్ అయితే ఎలా ఉంటారో అలానే ఉన్నారనమాట. చాలా బాగా చేశారు. ఈ పెద్ద మూవీలో నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే రెజ్లర్ గేమ్ స్టార్ట్ అయింది కదా సెకండ్ హాఫ్లో. అక్కడైతే నాకు నిజంగా హనుమాన్ చూసినట్టే అనిపించింది. ఎక్కడ కూడా రామ్ చరణ్ సార్ చూసినట్టు అయితే అస్సలు అనిపించలేదు. నాకు హనుమాన్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు అక్కడైతే. అండ్ క్లైమాక్స్కి వస్తే ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను నేనైతే. ఈ మూవీ నాకు 1 minute కూడా బోర్ కొట్టలేదు. చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏ హీరో ఫ్యాన్ అయినా ఈ పెద్ద మూవీ చూసిన తర్వాత పెద్ద ఫ్యాన్స్ అవ్వాల్సిందే, రామ్ చరణ్ ఫ్యాన్ అవ్వాల్సిందే. చాలా బాగా యాక్ట్ చేశారు సార్ అయితే. గేమ్ చేంజర్ లాంటి మూవీ తర్వాత చరణ్ సార్ కంబ్యాక్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు. రామ్ చరణ్ సార్ అయితే ప్రాణం పెట్టి చేసినట్టుంది ఈ పెద్ద మూవీ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ రెజ్లర్ పార్ట్ మాత్రం నాకు మైండ్లోంచి పోవట్లేదు. నేను ఇంకా ఆ ట్రామాలోనే ఉన్నాను. నిజంగా నాకు హనుమాన్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు ఆ పార్ట్ మాత్రం. అండ్ జాన్వీ కపూర్ మేడం అండ్ రామ్ చరణ్ సార్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మెగా ఫ్యామిలీ నుంచి సెకండ్ హిట్ కొట్టేశారు సానా బుచ్చిబాబు సార్. బుచ్చిబాబు సార్ డెడికేషన్, ఎక్స్పీరియన్స్, హార్డ్ వర్క్ మొత్తం ఈ పెద్ద మూవీలో కనిపిస్తుంది. బుచ్చిబాబు సార్ అయితే స్టోరీ చాలా బాగా రాశారు. చాలా బాగుంది స్టోరీ. ఈ మూవీ అయితే పెద్ద మూవీ అయితే ఒక రాజమౌళి సార్ అండ్ బుచ్చిబాబు గారి గురువు అయిన సుకుమార్ సార్ తీస్తే ఎలా ఉంటుందో అలానే తీశారు. సేమ్ అంత హైప్, అంత స్టోరీ కూడా చాలా బాగుంది బుచ్చిబాబు గారు. అండ్ ఈ పెద్ద మూవీలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ రెహమాన్ సార్ మ్యూజిక్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. మైండ్ బ్లోయింగ్. ఒక్కొక్క సాంగ్ ఎలా ఉన్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇక నుంచి రామ్ చరణ్ సార్ చూసినప్పుడల్లా రామ్ చరణ్ సార్ కాదు పెద్దయ్య గుర్తొస్తాడు అందరికీ. సో ఫైనల్గా ఈ పెద్ద మూవీ అయితే చాలా బాగుంది గైస్. నేనైతే చూసేసాను మూవీ. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ వీడియో కూడా చేస్తున్నాను.
సో మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నాకు కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఈ మూవీ. అండ్ ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నారంటే ఫాస్ట్గా వెళ్ళి టికెట్ బుక్ చేసుకోండి, చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అంటిల్ దెన్ బాయ్ గైస్.